విద్యారణ్యులు స్థాపించిన శంకరపీఠాలు నాకు తెలిసినవి 2 ఉన్నవి. ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్న శంకరపీఠాలు ఆదిశంకరులచే స్థాపించబడినవి 4 అని అందరికీ తెలుసు. అవి 1 శృంగేరి పీఠం, 2 పూరిలో ఉన్న పీఠం, 3 ద్వారకా పీఠం, 4 బదరీనాథ్ పీఠం. ఇవి కాక 13, 14 మధ్య శతాబ్దిలో శృంగేరి పీఠం యొక్క 12వ పీఠాధిపతి మరియు విజయనగర సామ్రాజ్య ఆస్థాన గురువు శ్రీ శంకర విద్యారణ్యులో ఆ స్వామి చేత స్థాపించిన శంకరపీఠాలు కూడా ఉన్నవి. అవి నాకు తెలిసినవి 2 ఉన్నవి. 1 కర్ణాటక హంపి శంకరమఠం, 2వది ఆంధ్ర కడప జిల్లాలో పుష్పగిరి శంకరపీఠం. ప్రస్తుతం పీఠాధిపతుల పరంపర కొనసాగుతూనే ఉన్నది ఈ రెండింటికి. మరియు షిమొగ్గ కర్ణాటకలో కూడా 1 విద్యారణ్యులచే స్థాపించబడినది ఉన్నాదని విన్నాను, కానీ కరెక్టుగా నాకు తెలియదు. ఇక పుష్పగిరి, హంపి ఈ 2 పీఠాలు ఏ సంవత్సరములో ఎవరి చేత స్థాపించబడినవి, అందులో మొదటి పీఠాధిపతి ఎవరు, తర్వాతి పీఠాధిపతులు ఎందరొచ్చారు, ఇప్పుడు ఎవరున్నారు అనే వివరాలు కూడా ఆయా పీఠాలలో లెక్క కూడా ఉన్నది. ఇది నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. ఎలిగండ్ల నాగరంగయ్య, తాడిపత్రి.